నమ్మకం గల నా పరలోక తండ్రి, నా యేసయ్య, నీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తున్నాను. ఉన్నవాడు నన్నువాడు నా ఉన్న దేవుడు, మీరు మా మధ్యన ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఆరాధనలో ఉన్నారు, పాటల్లో ఉన్నారు, చూచుచున్న దేవుడు అని పేరు గల దేవుడు నాయన, మమ్మల్ని చూస్తూ ఉన్నారు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడితే మా ప్రాణములు తెప్పరిల్లబడతాయి. మీరు మాట్లాడితే మా జీవితములు బాగు చేయబడతాయి. మీరు మాట్లాడితే మా జీవితములు కట్టబడతాయని ఆశతో ఇక్కడికి వచ్చాను ప్రభా. మీ సహాయం దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి నాయన. నాయన, అల్పుడను నిష్ప్రయోజనమైన దాసుని మీ బిడ్డలకు అర్థమయ్యేలాగున నీ వాక్యమును ప్రకటించే కృపను దయచేయండి. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టండి. నీ చిత్తమునకు భిన్నముగా ఏ మాట పలకకుండా నీ సహాయం దయచేయండి. నీ బిడ్డల ఆత్మీయ జీవితమునకు మేలు కలిగే మాటను మాత్రమే ప్రకటించే కృపను దయచేసి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇదేమిటరా, చదవబడిన లేఖన భాగములో ఇలాగుంది. ఏమనంటే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులన ఎడాది దూడలను అర్పించి దర్శించిన, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తిన, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఎత్తిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనకి పాట బాగా తెలుసు కదండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, ఏడాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి. హల్లెలూయా హల్లెలూయా కదండి. చాలాసార్లు కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఈ పాటను పాడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదండి. ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఈ పాట ఇంత సమర్పణ కలిగిన పాటలు ఏమీ రావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. ఇప్పుడున్న బాధలు ఏమైనా చేయగలవు అంటున్నాం కదండి. నన్ను ఏమి ఇస్తానన్న దానికంటే నువ్వేమైనా చేయగలవు అంటున్నాం. మంచిదే, దేవుడు ఏదైనా చేయగలడు. ఆ విశ్వాసం కలిగి ఉండడం మంచిదే. కానీ దేవుడు కూడా అంటున్నాడు కదండి, నువ్వేమి ఇచ్చి నన్ను నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం తీసుకురాగలవు, ఏం తీసుకొచ్చి నన్ను దర్శించగలవు కదండి. ప్రియదేవుడా, చాలా రాస్తూ ఉన్నాడు. ఏడాది పొట్టేలనా కదండి, దూడలనా, వేలాది పొట్టేలనా, నా జ్యేష్ఠ కుమారుడినా, లేకపోతే నేనేమి ఇవ్వగలనయ్యా అని అడుగుతున్నాడు. అవన్నీ చెప్పిన తర్వాత 8వ మాటలో దేవుడు అడుగుతున్న ఉత్తమమైనది, ద బెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 8వ మాటలో చూద్దాం, ఒక్కసారి వద్దాం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉత్తమము అనగా ద బెస్ట్ అన్నమాట. అంటే ప్రియదేవుడా, వేలాది నదులంత విస్తారమైన తైలము కంటే కదండి, వేలాది గొర్రెల కంటే, ఏడాది దూడ కంటే కదండి, జ్యేష్ఠపుత్రుని కంటే ద బెస్ట్ ఇంకోటి ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. మనము బోల్డంతా ధనము తీసుకొచ్చి దేవుని మందిరంలో వేసేసిన కదండి, లేకపోతే యేసు ప్రభు కొరకు కదండి ఇంకా బోల్డంత ఏదైనా చేసేసిన, రాత్రి పగలు ఇక్కడుండి మొత్తం తుడిచేసి శుభ్రం చేసేసిన, ఏమి చేసినా ఇవన్నిటికంటే బెస్ట్ ఇంకోటి ఉందంట. ఉత్తమమైనది. ఉత్తమము అంటే ద బెస్ట్ అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, ఇదిగో ఓ మనుషుడా,
ఉత్తమమైనది నీకు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో ఈ కింద రాస్తూ ఉన్నాడు. 3 మాటలు చెప్తూ ఉన్నాడు. 1 న్యాయముగా నడుచుకొనుట. 2 కనికరమును ప్రేమించుట. 3వదిగా దీన మనసు కలిగి నీవు దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ నదులంత తైలము కానీ, వేలాది పొట్టేళ్లను కానీ, ఏడాది దూడలు కానీ కదండి, నీ జ్యేష్ఠ కుమారుడైన ఇవన్నీ నాకు వద్దు, కానీ నాకు కావాల్సింది ఏంటి అంటే ఈ 3 అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కదండి, మొట్టమొదటి మనం చూద్దాం. కదండి, ఏమనంటమ్మా? న్యాయముగా నడుచుకొనుట. న్యాయముగా నడుచుకొనుట. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3 నుంచి 7 వరకు ఒకసారి చూద్దాం. జెర్మయా 7th chapter verse from 3 to 7. 7వ అధ్యాయము 3 నుంచి 7 వరకు. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చెక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురం ఉంచుదును. చాలా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమిటారా, చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఇలాగ ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను ఏం చేయాలంటమా? చాలా చక్కగా ఉంది. ఏం చేయాలంటమా? దిద్దుకొనుడి అనగా సరి చేసుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దిద్దుకొనుడి అనగా సరి చేసుకొనుడి. బాగు చేసుకోవాలి. ఏం బాగు చేసుకోవాలంటమ్మా? మన ప్రవర్తనను, మన క్రియలను బాగు చేసుకోవాలంట. ఏమని అంటున్నాడంటే 4వ మాటలో, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలకు ఆధారము ఇదేమిడరా? యెరూషలేములో దేవుడున్నాడు కదండి. ఇశ్రాయేలీయులు తమను తాము బలపరుచుకుంటున్న మాటలు, కానీ వారు పెదవులతో మాట్లాడుతున్నారు, కానీ వారి హృదయము ఎవరికి దూరంగా ఉందంటమా? దేవునికి దూరంగా ఉంది. పెదాలతో అన్నారు ఇది దేవుని ఆలయం, దేవుని ఆలయం, దేవుని ఆలయం అంటున్నారు, కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికల్లా వారి హృదయము దేవునికి ఇష్టముగా, దేవునికి సమీపముగా, దేవుడు కోరుకునేటట్లుగా ఉన్నట్లే. అందుకని దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ఈ మోసకరమైన మాటలు ఏం చేయొద్దు, మాట్లాడద్దు అంటున్నాడు. మోసకరమైన మాటలు అంటే మనుషులను మోసం చేయడం కాదు. ఎవరిని మోసం చేస్తున్నారంటమా? దేవుడిని మోసం చేస్తున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు ఈ మోసకరమైన మాటలు వద్దు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 5వ మాటలో ఇలా ఉన్నది చూడండి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక ఏం చేయాలంటమా? దేవుని నామానికి మహిమ. కింద మాటలో కూడా చూద్దాం. 6వ మాట, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు కలుగుచేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇదేమిడ న్యాయముగా నడుచుకొనుట అంటే ఏదో కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, ప్రతివాడును తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించాలంట. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరదేశులు అంటే ఇప్పుడు ఇది ఏమిడ వేరే ఊరు నుంచి ఈ ఊరు వచ్చారు. మీకు తెలుసా? మెడ్రాస్ వెళ్ళా ఏమనుకోదు. మెడ్రాస్ వెళ్ళ ఒకప్పుడు మెడ్రాస్ వెళ్ళాలంటే భయం. తెలుగు అంటే తెలుగు మాట్లాడితే చాలా చీటింగ్ చేసేవారు. ఇప్పుడు ర్యాపిడోలు అన్నీ వచ్చేసి మనం కరెక్ట్గా లొకేషన్ పెడితే వెళ్ళిపోతున్నాం. మనం ఆ అబ్బాయిగా వెళ్ళినప్పుడు అదే చెప్పాను కదండి, ఎవరిని అడగ, ఏమన్నా డౌట్ వస్తే పోలీసులను అడగ, కానీ ఎవరిని. ఇప్పుడు ఆంధ్ర కూడా అలాగే తయారైంది అనుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయటోళ్ళు వస్తే ఆటో 10 రూపాయలకి వెళ్ళాల్సింది 100 రూపాయలు అంటారు. దారి తెలియదు కదా, ఎంత అంటారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. దారి తెలియకపోయినా మనం ఏం చేయాలి? వేరొక ఊరోడు కనుక చక్కగా మనము ఇదేమిటరా. రెండోది అంటది, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇదేమిటరా, చాలాసార్లు మన ఆడికి దిక్కవడున్నాడు రా అంతే అంటారు. అంటే వారి యొక్క బలహీనతను బట్టి ఆధిక్యత తీసుకుని ఆడికి ఎవ్వరు లేరు. ఆడికి ఇదేమిటరా, దేవుని వాక్యం అంటది, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు దేవుడు వారి పక్షాన్ని ఉంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులు చూడకపోవచ్చు, వాళ్ళకంటే నువ్వు బలమైనోడు కావచ్చు, వాళ్ళకి ఏమీ చేత కాకపోవచ్చు, నీ అంత జ్ఞానం లేకపోవచ్చు, నీ అంత తెలివితేటలు లేకపోవచ్చు, నీ అంత మాటికారి కాకపోవచ్చు, నీ అంత బలము లేకపోవచ్చు, కానీ వాళ్ళ పక్షాన్ని ఎవరు ఉంటారంట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త సుమి, జాగ్రత్త. న్యాయముగా నడుచుకునేటంటే ఇవన్నీ అందులోకి వస్తాయి. ఇవన్నీ జాగ్రత్త. వాళ్ళకి ఎవ్వరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో, వారి పక్షాన్ని ఎవరు ఉండిపోతారంటమా? దేవుడు నిలబడిపోతాడు. దేవుడు నిలబడితే నీకు అడ్రస్లో, దేవుడు నిలబడితే మనకి అడ్రస్లు ఉండవు. జాగ్రత్త సుమి. తండ్రి లేని వారి పక్షమున, విధవరాండ్ర పక్షమున దేవుడు ఉంటాడంట కదండి. అటువంటి వారిని బాధింపక. ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలీయులు చేస్తున్న పని ఏమిటంటే, అటువంటి వారి విషయంలో అన్యాయముగా ఉంటున్నారు కనుక దేవుడి మాటలను హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరించి అంటున్నాడు, న్యాయముగా జాగ్రత్త. న్యాయముగా ఉండాలంటే కదండి, డబ్బులు ఇచ్చే ఒక్క దగ్గరే, మనం కనబడే వాటి దగ్గర న్యాయంగా ఉంటాం. హృదయంలో కదండి బలహీనులు ఎలా చాలా అడ్వాంటేజ్ తీసుకుంటాం. పర్లేదులే అని ఆడికి ఎవడున్నాడంటే ఆడి పక్షాన ఉన్నవాడు చాలా బలమైనవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అదృశ్యుడైన దేవుడు వారి పక్షమున వ్యాజ్యమాడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎన్ని ఆలోచనలు వేసినా ఫెయిల్యూర్, నువ్వెన్ని ప్రణాళికలు వేసినా ఫెయిల్యూర్. నువ్వు జయం పొందలే వాళ్ళ మీద. మరి దేవుడు నిలబడిపోతాడు ఆయన పక్షాన. దేవుడు నిలబడిపోతాడు. ఇదేమిడరా, వాళ్ళు బలహీనులే. ఈ లోక సంబంధమా బలహీనులు కావచ్చు. దేవుని సంఘము, దేవుని బిడ్డలు, లోకము అలా చేస్తే చెయ్యొచ్చు, కానీ లోకము అలా చేసినా చేయొచ్చు, కానీ దేవుని బిడ్డలు అలాగున ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలు అలా చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. ఇదేమిటరా, ఎవరైనా ఒకవేళ మన దగ్గరికి అటు వారు తారసపడ్డారు అనుకోండి, తల్లిదండ్రులు లేని బిడ్డలు వచ్చారనుకోండి, తల్లిదండ్రులు లేని బిడ్డలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇదేమిటరా, మనం వాళ్ళ ఏళ్ళలో ఏం చేయాలి? చాలా ప్రేమతో ఉండాలి. ఇదేమిటరా, మనం మేలే చేయాలి తప్ప కీడు చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నీ క్రియల్లో కావచ్చు, నీ ఆలోచనలో కావచ్చు, నీ తలంపుల్లో కావచ్చు, కీడు నీ తలంపుల్లో. ఎవడు లేడు కదా, వీడికి వేసేద్దాం పర్లేదు అంటే ఒకళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్ళని కాదు, బలహీనులు ఎప్పుడైనా మన ముందుకు వచ్చినప్పుడు పర్లేదు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం నష్టపోయినా పర్లేదు. పై మాట ఉంటుంది కదా, నీ పొరుగు వాని ఎడల తప్పక ఏం చేయాలంటమా? న్యాయమే. పొరుగు వాని ఎడల న్యాయమే చేయాలంట. ఈ దేవుని సంగమా జాగ్రత్త. దేవుని వాక్యం అంటది, నీ పొరుగు అనేది దేనిని మనకి ఇవ్వబడింది చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతోషంగా ఉందాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే చాలు. ఎవరిది మనం ఎప్పుడు కదా, ఎవరో ఉంటారు కదా కదండి. ఒకసారి ఒక ఆయన అన్నాడంట, నీ పని చాలా బాగుంది, దేవుడు అన్నాడు కదా నిన్ను అడుగువానికి ఇమ్మన్నాడు కదా, కనుక నీ పెన్ నాకు ఇస్తావా అన్నాడంట. అంటే అప్పుడు ఇంకొక ఆ పెన్ను కలిగిన ఆయన అన్నాడంట, నీ పొరుగు వాని దేనిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ఆడేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేమిటరా జాగ్రత్త సుమి. ఒకసారి సొదొమ గొమొర్రా మీద ఒక 5 6 రాజులు వచ్చి యుద్ధం చేసి సొదొమ గొమొర్రాని మొత్తం అంటే దేవుడు నాశనం చేయకముందు కొల్లగొట్టుకొని తీసుకెళ్ళిపోతారు. పిల్లల్నేమి, పెద్దల్నేమి, మనుషుల్నేమి, గాడిదల్నేమి అన్నిటిని పట్టుకెళ్ళిపోతారు. అక్కడ పరిగెట్టి వచ్చి అబ్రహాంతో అంటాడు, అబ్రహమా ఇగో మీ తమ్ముడు ఉన్నాడు కదా, లోతును కూడా పట్టుకొని వెళ్ళిపోయారు అని చెప్తారు. అనగానే అబ్రహాం తన దగ్గర పెరిగినటువంటి యుద్ధం చేయ నేర్పరిగాలు వాళ్ళు ఒక 300 మంది పట్టుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వాళ్ళందరినీ ఓడించాడంట కదండి. ఓడించి లోతును అందరిని విడిపించి మళ్ళీ సొదొమ గొమొర్రా రాజుకి ఇచ్చేసాడంట. ఇచ్చేస్తే అప్పుడు సొదొమ గొమొర్రా రాజుని అన్నారంట, అయ్యా మనుషులు మాత్రం మాకిచ్చి కొలసమంతా నువ్వు తీసేసుకో అన్నాడంట. తీసేసుకో అంటే అప్పుడు అబ్రహాం అన్నాడంట, నాకు వద్దు నాయనా, దేవుడు నన్ను ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అబ్రహామును దీవించానని నువ్వెప్పుడు గొప్పోడిని చేశానని నువ్వు అనకూడదు. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను నేను మాత్రం బాగా నమ్ముతాను. నీవు చేయు పనులు యథార్థమైనవైతే దేవుడు నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాను. అది నా నమ్మకం అంతే. నేను దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నట్లయితే చాలు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాను. నాకున్న విశ్వాసం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమిటరా జాగ్రత్త. ఎప్పుడు ఏది పక్కనున్నది ఒక అంగుళం భూమి కూడా మనకు అవసరం లేదు తెలుసా. ఈ ఈ ఈ మందిరం గడుతున్నప్పుడు ఆయన వచ్చి నిలబడేవాడు, అయ్యో కావలిస్తే ఒక అంగుళం వదిలేస్తాం, కానీ అటుపక్క కరెక్ట్గా జేసీబీ వచ్చి గోతులు తీస్తున్నాడు, పెద్ద గోతులు తీస్తున్నాడు. ధర్మని వచ్చాడు, వచ్చి ఆపడే ఆపమంటూయా. ఒక్కసారి కడకడకడలా ఆడిపోయాము కదండి. ఒక్క అంగుళం మాకు వద్దండి, ఒక అంగుళం. దేవుని సంగమం ఏమనుకోద్దు. దేవుడు దీవించి మన తల్లిదండ్రులు దీవించి మనకు కొంత ఆస్తిని సమకూర్చినట్లయితే ఆస్తి కోసము అన్నదమ్ములు ఏం చేయొద్దు. హల్లెలూయా. ఒకవేళ నాది అని అనుకోండి, నాకున్న కొద్ది దాన్ని దేవుడు, నేను యథార్థంగా దేవుడు ఉన్నట్లయితే దాన్ని దేవుడు ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను దీవించేవాడు దేవుడు, నా చేతి పని దీవించేవాడు దేవుడు, నన్ను గొప్ప చేయవాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అంగుళము, ఒక కదండి, ఒక అడుగు, అబ్బే నెమ్మది లేకుండా బంధాలు తెగిపోయి ఎందుకది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీరా చూస్తే అంగుళం అడుగు పట్టుకొని పైకి వెళ్తామంటే అన్నీ ఎక్కడే వదిలేస్తాం. తీసుకెళ్తారా వదిలేస్తామా? హల్లెలూయా. దేవుడు నన్ను దీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంగమా, క్రైస్తవులము, దేవుని బిడలుగా పిలువబడేవారము,
దేవుడు అంటున్నాడు, ఏది ఉత్తమమైనదో అది తెలియజేయబడింది. అదేంటంటే న్యాయముగా. మీకు తెలుసా, ఎవరైతే అన్యాయము చేయబడతారో వారి పక్షాన దేవుడు ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడైతే బలహీనుడిగా ఉంటాడో వారి పక్షాన దేవుడు ఉంటాడంట. దేవుడు నిలబడతాడంతే. ఆశ్రయ దుర్గము మనకు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లోకము నిన్ను అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు నీకు ఎప్పుడు అన్యాయమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవుడా, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో కూడా సేమ్ ఇలాగే ఉంటది కదండి. ఇంచుమించు నేనే చదువుతాను. యెహోవా ఇలాగా ఆజ్ఞించుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనును బడిన వానిని బాధ పెట్టు వాని చేతుల నుండి విడిపించుడి. పరదేశులను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగు చేయుకుడి. ఈ స్థలములో నిరపరాధములు రక్తము చిందింపకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోసారి దేవుడు సంఘమును, ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమైన మనలను కూడా మరి ఒకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే న్యాయముగా నడుచుకొనుట. న్యాయముగా నడుచుకొనుట. న్యాయముగా నడుచుకొనుట అంటే ఏమిటో మనము తెలుసుకున్నాం. రెండవదిగా ఇప్పుడు ఇదేమిటరా ఏమని చెప్తున్నాడు అంటమా, కనికరమును. హల్లెలూయా. ఏటమ్మా, ఎవరిని ప్రేమించాలంటమా? మనుషులను ప్రేమిస్తాం కానీ కనికరమును ప్రేమించడం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అని వచ్చింది కనుక చెప్తున్నాను. యవ్వనస్తులైన అబ్బాయిలు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. అర్థమవుతుందా? యవ్వనస్తులైన అబ్బాయిన అమ్మాయి. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక 2 సంఘటనలు నేను మీకు చెప్తాను. అదండి, పెళ్లి సంబంధం కుదిరిందంట. కుదిరిన తర్వాత తీరా తెలుసుకునేటప్పటికల్లా అబ్బాయికి హెచ్ఐవి. అబ్బాయిలు తల్లిదండ్రులకు కూడా హెచ్ఐవి ఉందని ఆ పాప వద్దనేసారంట, నిరాకరించారంట. ముందు ఇష్టపడ్డారు, తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత తెలిసిన తర్వాత వద్దనేసారు. వద్దనగానే ఆ అబ్బాయి కోపం వచ్చి ఈ అమ్మాయికి ఏం చేశారంట, విన్నారా లేదా? తెలీదా? హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఇంజెక్షన్ బ్లడ్ ఎక్కించేశారంట. ప్రేమించిన అమ్మాయి, నేను ఇష్టపడిన అమ్మాయి నాకు దొరకలేదని, హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్. ఆ అమ్మాయి బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. జాగ్రత్త. అందుకనే మనసు ఎవ్వరికీ పారేయకూడదు. తర్వాత పెద్దోళ్ళు ఇష్టం లేదనో లేకపోతే దేని బట్టో తేడా వస్తే, పూర్వం ఉన్న యథార్థవంతులైన మంచి అబ్బాయిలు ఎవ్వరూ ఈ రోజుల్లో. రెండో సంఘటన కడపలో కూడా జరిగింది. నిన్న మొన్న హాట్ న్యూస్ తెలుసా? ప్రేమించిన అమ్మాయిని తల్లిదండ్రులు వద్దని దెబ్బలాడి కదండి, ఆ అబ్బాయిని కూడా దెబ్బలాడి ఈ పాపకు వేరే పెళ్లి సంబంధం చూస్తే కనిపెట్టుకుని ఉండి ఆ తండ్రి ఫొటోస్ వేశారు కదా, ఆ రక్తం కారుతున్న ఆ పాపను మోసుకొని వెళ్తున్నాడు. ఎంత వేదన ఉంటుంది, ఎంత వేదన. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు ఉండరు. మాయ మాటల్లో ఎవరు మోసపోవద్దు. నువ్వు బాగున్నావంటారు, నువ్వు అందంగా ఉన్నావంటారు, నువ్వు బాగా మాట్లాడుతున్నావంటారు కదండి, చాలా చాలా ఉంటాయి. జాగ్రత్త, మోసపోవద్దు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కదండి. పూర్వం అనేవారు, మరి ఇప్పుడు ఎలాగున్నదో తెలియదు కదా, రీఛార్జ్ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు వాడుకుంటారంట, తిప్పడానికి, వస్తువులు కొనుక్కోవడానికి. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దైవ భయం కలిగి ఉండాలి. ఏమనుకోవద్దు. సంఘంలో ఉన్న యవనస్తులందరికీ చెప్తూ ఉన్నాను, తల్లిదండ్రులు కూడా ఉన్నారు కనుక చాలా జాగ్రత్తగా, ఇది దేవుని సంఘము, దైవ భయము కలిగి ఉండాలి. దైవ భయము కలిగి ఇక్కడ దేవునిని మాత్రమే ప్రేమించడానికి రావాలి.
ఎవరిని ప్రేమించినందుకు రావాలి? దేవునిని మాత్రమే. నో ఎనీ అదర్ ఎంటర్టైన్మెంట్స్. అలా ఉన్నట్లయితే తల్లిదండ్రులకి నేను చాలా గట్టిగానే చెప్తున్నాను, మీ పిల్లల్ని చర్చ్కి ఏమాత్రం చిన్న ఛాయ్ వచ్చినా దే విల్ నెవర్ కమ్ టు చర్చ్. వాళ్ళు చర్చ్కి రారు. ఒక ఫ్యామిలీ వెళ్ళిపోద్దేమో, నాకు భయం లేదు. కొన్ని చర్చెస్కున్న ఇదేంటంటే అక్కడ కనెక్షన్లు ఇస్తారండి. ఆ చర్చ్లో అన్ని ప్రేమ జంటలేనండి. అలాంటి సాక్ష్యం ఈ చర్చ్కి. ఇది జీవము గల దేవుని సంఘము. హల్లెలూయా. దేవుని చేత మాత్రమే ప్రేమించాలి. ఇక్కడున్న వారు దేవునిని మాత్రమే ప్రేమించాలి. దేవుని చిత్తాన్ని మాత్రమే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదర్ దాన్ దట్ నో అదర్ ఎంటర్టైన్మెంట్స్. హల్లెలూయా. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల యొక్క నడవడిని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదేమిటరా, ఓవర్ స్మార్ట్గా యాక్ట్ చేస్తే దేవుని సేవకులు వారికంటే మీకంటే ఓవర్ స్మార్ట్గా ఉంటాం. ఏమనుకోవద్దు. 2 కళ్ళు కనిపిస్తే మాకు 4 కళ్ళు ఉంటాయి, చుట్టూ కళ్ళు ఉంటాయి. హల్లెలూయా. తల్లిదండ్రులు ముందే చెప్తున్నాను, ఎవరు బాధపడకూడదు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు. జాగ్రత్త. దేన్ని ప్రేమించాలంటమా? లవ్ మర్సీ కదనే. లవ్ మర్సీ అనగానే ఇదేమిటరా, జాగ్రత్త వినండి. కనికరమును ప్రేమించాలంట. నాకు ఈ మాట చదవగానే చాలా నవ్వు వచ్చింది. కనికరమును ప్రేమించడం ఏంటి? కనికరమును మనుషులను ప్రేమిస్తాం కదండి. అంటే కనికరమును చూపించుటలో ముందుండాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి ప్రేమ అని పేరు ఉంటుంది. ఏం పేరు ఉంటుందంటమా? వారిలో ప్రేమే కదండి. కొంతమందికి సువార్తమ్మ అని పేరు ఉంటుందంట. కానీ అసలు సువార్త కంటే వేరొక వార్త బాగా. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏమిటరా, చాలా పేర్లు ఇలా చెప్పుకోవచ్చు. పేరుకు తగినట్లు ఉండరు. పేరుకు తగినట్లు. ఇది ఏమిటరా, వేరుగా. ఈ దేవుని సంగమా, జాగ్రత్త. కనికరమును ప్రేమించాలంట. కొన్ని మాటలు చూద్దాం. ఇది ఏమిటరా, నాతో పాటు మీకా సువార్త 7వ అధ్యాయము, నన్ను క్షమించండి, మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ మాట. మీకా 7:18. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషము పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరం చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మళ్ళీ ఒకసారి నేను చదువుతాను చూడండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయినా నీతో సముడైన వాడు ఎవడైనా దేవుడున్నాడా? ఆయన కనికరమును చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఉన్న క్యారెక్టర్ని గురించి చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన కనికరమును చూపుటయందు సంతోషించువాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నిరంతరము కోపించడంట. ఆయన నిరంతరము కోపించడం. కీర్తనకారుడు అంటాడు కదా, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాత్సల్యత అన్న మాటకు దయ, కనికరమని అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని రాయబడుతుందంటే ఆయన గురించి, అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదంట. అంటే ఈరోజు నేను దేవునికి వ్యతిరేకంగా ఒక అబద్ధం ఆడాను అనుకోండి, దేవునికి నా మీద కోపం వచ్చింది కదండి. మరుసటి రోజు వచ్చేటప్పటికల్లా, నేను దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా దేవుడు నన్ను కనికరించి క్షమిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మనందరం ఇక్కడున్నాం కదా, ఏ రోజు నేను ఏ తప్పు చేయకుండా నేను ఖచ్చితంగా ఇక్కడున్నా నేను చెప్పగలమా? హల్లెలూయా. మా అందరు ఇక్కడ ఉన్నారా లేదా? నాకు డౌట్ వస్తుంది. ఉన్నారమ్మా? నేనే తప్పు చేయలేదండి, అబద్ధం ఆడలేదండి, బూతు మాట్లాడలేదండి, ఏమి చేయలేదండి.
అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఎక్కడో ఒక దగ్గర ఏదో విషయం. కానీ చాలాసార్లు మనం ప్రార్థన చేయగానే దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడా? దేనివల్ల మనం పొందుకుంటున్నాము? ఆయన కనికరమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నిరంతరము కోపించువాడు కాదంట, కనికరము చూపుటి యందు సంతోషించువాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏమిటారా? అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ మాట. మత్తయి సువార్త. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. ఒక్కసారి అమ్మా త్వరగా చూద్దాం. బైబిల్ తీసారా? కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ మాట. ధన్యతలు ఉంటాయి కదా, ఈ ధన్యతల్లో కదని 3వది అనుకుంటాను ఈ మాట. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. వ్యతిరేక పదంలో పెట్టుకున్నాం అనుకోండి, కనికరము లేని వారు కనికరింపబడరు. హల్లెలూయా కదండి. తెలుగు ఎగ్జామ్ అయిపోయిందా 10th వాళ్ళందరికీ? ఇప్పుడు నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఉంటుంది కదా. వ్యతిరేక పదాలు ఉంటాయా ఉండవా? వ్యతిరేక పదాలు ఉంటాయి కదా. ఎప్పుడో చిన్నప్పుడు జ్ఞాపకం ఉంది కదండి. వ్యతిరేక పదం కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. వ్యతిరేక పదం పెట్టాలనుకోండి, కనికరము లేని వారు కనికరింపబడరు. అదే మాట చూడండి నాతో పాటు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ మాటలో దేవుడి మాటను రాస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ మాట. కనికరం చూపనివాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరం తీర్పును మించి అతిశయపడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఉదాహరణకి నేను మీకు చెప్తాను. యేసు ప్రభువు వారు ఒక చిన్న కథ చెప్తారు కదండి. ఒక ఆయన, ఒక గృహ యజమాని తన దగ్గర అప్పు తీసుకున్న వారు లెక్క చూస్తూ ఉన్నాడంట కదండి. లెక్క చూస్తున్నప్పుడు ఒకడు ఎన్నో తలాంతులు అప్పు ఉన్నాడు కదండి. ఇంచుమించు చాలా తలాంతులు అప్పు ఉన్నాడు. అప్పు ఉంటే అడుగుతాడు, నాకు ఇచ్చే, లేకపోతే నేను చీకటి కొట్టులోకి వస్తాను అంటే, అయ్యా నేను పేదోడినయ్యా, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నాకు వీలు చూసుకొని తీర్చేస్తాను అని కన్నీరు కార్చి ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ఈ యజమానుడు, ఈ రాజు కనికరించి విడిచిపెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? ఏం చేస్తాడు? కనికరించి, సరేలే ఏడిస్తే మనకి ఏమనిపిస్తుంది? కొన్నిసార్లు కనికరం వస్తుంది. కనికరం వచ్చి క్షమించేస్తాడు అనమాట. క్షమించేస్తే ఆ తర్వాత బయటకు వచ్చాడంట. ఇలా బయటికి రాగానే ఆయన దగ్గర అప్పు తీసుకున్న ఒకడు దొరికాడు కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దొరకగానే ఈయన కొన్ని దేనారంలే, దేనారం ఒకటి ₹1.50 చొప్పున ఒక 10 దేనారాలు 50 దేనారాలు ఉంటుంది, సరిగ్గా చూడాలి. ఇప్పుడు ఇది ఏమిడరా మొత్తం కలిపితే ఒక ₹50 ఎంతో. ఇప్పుడు ఇది ఏమిడరా కదండి. ఈయన నాకు అప్పు ఇస్తావు ఇవ్వడా అనేసి ఫిల్ట్ పట్టుకున్నాడంట. సేమ్ ఈయనలాగా ఆయన అడిగాడంట, అయ్యా నాకు కొంచెం టైం ఇవ్వు, భార్య పిల్లల కలవడిని, నీ అప్పు నీకు ఇచ్చేస్తానన్నాడంట. ఇచ్చేస్తానంటే ఒప్పుకోలేదంట. ఇస్తావా ఇవ్వా అని ఈయన్ని తీసుకెళ్ళి ఏం చేశాడంట, ఆ చెరసాల్లో వేయగానే రాజుగారి సముఖంలో ఈయనతో పాటు చాలా మంది ఉంటారు కదా, వీళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే, వీళ్ళు అన్నారంట, రాజా బయట ఏం జరిగిందో తెలుసా? నువ్వు క్షమించి వదిలేసావు కదా. ఆయన 50 దేనారాన్ని అప్పు ఇవ్వాల్సిన వాడిని పట్టుకొని కొట్టించి చెరసాల్లో వేశాడు అన్నాడంట. అనగానే రాజుగారికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి అన్నాడంట, ఆయన పిల్లండి అన్నాడంట. పిల్లండి అంటే అప్పుడు వచ్చాడంట, నువ్వేం చేసావు అంటే, నేనేం చేయలేదయ్యా. అందరూ చెప్పే మాట ఆయన అన్నాడు, నేను అసలు ఏమీ చేయలేదు, నేను అంతా మంచి. అరే నువ్వు ఆయన ఎందుకు చెరసాల్లో వేసావంటే, నాకు అప్పు ఇవ్వాలన్నాడంట. అప్పుడు అన్నాడంట, నేను నిన్ను క్షమించాను కదా, నేను నిన్ను విడిపించాను కదా, నువ్వెందుకు ఆ పని చేయలే? నువ్వెందుకు ఆ పని చేయలేదు? దేవుని సంగమా, ఈ కథ వినడానికి చాలా బాగుంటుంది. కానీ చాలాసార్లు మన జీవితాల్లో
మనం చేసిన విస్తారమైన పాపములను, దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి అపరాధమును దేవుడు కనికరించి క్షమించేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటమా? దేవుడు మనల్ని కనికరించి క్షమించేస్తూ ఉన్నాడు. కానీ మన పక్కింటోడో, ఎదురింటోడో, ఈడో ఆడో ఎవరో చిన్న మాట అంటే, చిన్న తప్పుదం చేస్తే హృదయంలో ఏం చేస్తున్నామో చాలా దాసేసుకుంటాం. ఆ దాసేసుకోవడం వల్ల ఏమవుద్దంటే మనకి నెమ్మది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత కనికరించబడి క్షమించబడుతున్నాము, కానీ మనం మాత్రం ఇతరులను దేవుని సంగమా చెప్పాను కదా, కథ వినడానికి చాలా బాగుంటుంది. రియాలిటీలోకి వచ్చేటప్పటికల్లా మనం దానిని మనం సేమ్ ఆ వ్యక్తి ఎలాగైతే క్షమించలేదో ఆ స్థితిలోనే ఉంటాం. క్షమించడము, కనికరం చూపడం అన్నది ప్రాక్టికల్ రియాలిటీలోకి వచ్చేటప్పటికల్లా చాలా కష్టమైనది. అందుకని దేవుడు అంటున్నాడు, కనికరమును ప్రేమించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, ప్రేమిస్తే ఏదైనా చాలా తేలిక అనిపిస్తుంది, సులువుగా ఉంటుంది. ప్రేమించకపోతేనే ఏదైనా కష్టం అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే యాకోబు అంటాడు కదా, రాహేలును ప్రేమించడాన్ని బట్టి 14 సంవత్సరాలు ఏమీ కాకుండా 1-2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు అయిపోయాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైన మనము, దేవుని వాక్యం అంటుంది, ఏది ఉత్తమమైనదో నీకు తెలియజేయబడి ఉన్నది. బోల్డ్ అంతా కదండి, అర్పణలు అర్పించేసే కంటే, కదండి, ఇంకేదో తీసుకొచ్చేసేసే కంటే, ఇవన్నిటి కంటే నేను దేని బట్టి సంతోషిస్తానంటే, నువ్వు అందరి ఎడ్ల న్యాయముగా నడుచుకొనుట, విధవరాన్ని ఎడ్ల, తండ్రి లేని వారి ఎడ్ల న్యాయముగా నడుచుకొనుట, రెండవదిగా కనికరమును చూపుటలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కనికరము చూపకపోతే నువ్వు కూడా కనికరము, నీకు తెలుసా, చిన్న చిన్న విషయాలు క్షమించలేక పెద్ద రచ్చ చేసుకుంటాము. చిన్నవి చిన్న ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ వస్తే తెలుసా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఆర్గ్యుమెంట్స్ పెద్దవి కాదు, అవి చిన్నవి, వెరీ మైన్యూట్ థింగ్. ఆ మైన్యూట్ థింగ్ని అక్కడ ఓకే రైట్ అనేస్తే ఫినిష్, చాప్టర్ క్లోజ్. కానీ దాన్ని ఏం చేస్తారంటే చిలికి ఏమైపోద్ది, అరే లెట్ ఇట్ బి, నేను తప్పు చేయనా అప్పుడప్పుడు, పోన్లే, నేను తప్పు మాట్లాడినా కోపంలో, పోన్లే టేక్ ఇట్ ఈజీ. సింపుల్గా తీసుకుంటే, తేలిగ్గా తీసుకుంటే, హల్లెలూయా, అమ్మా అవుతుంటాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. We do mistakes, but we have been forgiven. Likewise others, we have to forgive them. మనం ఎలాగైతే చిన్న చిన్న తప్పులు చేసి క్షమించబడుతున్నామో, ఎదుటి వాళ్ళను కూడా ప్రియదేవుడా అదే రీతిగా క్షమించే అలవాటును మనము, కనికరమును చూపుటను మనము కనుపరుచుకోవాలి, అలవరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుడా మూడవదిగా అంటాడు అదండి, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దేవునికి స్తోత్రం కదా. ఇంతే కదా అడుగుతున్నాడు, ఇంతే కదా, సింపుల్. నీ బోల్డంత నూనె, నీ వేలాది పొట్టేళ్ళు ఇవేం వద్దు. ఏం కావాలంటమా? దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకొనుట. ఇంగ్లీష్లో ఉంటుంది, వాక్ హంబుల్లీ విత్ యోర్ గాడ్. ఒక ట్రాన్స్లేషన్లో ఇదేమిటో విత్ దై గాడ్ అని కొన్ని అట్లా ఉంటుంది. వాక్ హంబుల్లీ విత్ యోర్ గాడ్. నీ దేవునితో కలిసి తగ్గించుకొని ఆయనతో నడుచుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదేమిటా ఎలాగున జరుగుతుంది దీన మనస్సు కలిగి దేవునితో నడవాలంటే? ఇదేమిటా
ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడము, దేవుని యొక్క సహాయమును వేడుకొనుట. ప్రియదేవుడా, రెండవదిగా ప్రియదేవుడా, ట్రీట్ అదర్ విత్ కైండ్నెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైడ్. ప్రియదేవుడా కదండి. ఇంకో మాటలో ఎలా ఉంటుందంటే కదండి, ఎదుటి వ్యక్తి ఎదుట గర్వంగా ప్రవర్తించకుండా దయ కలిగి ప్రవర్తించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదండి. గర్వముగా నేను సో అండ్ సో అన్నదానికంటే మూడవదిగా అడ్మిట్ మిస్టేక్స్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. తప్పు జరిగినప్పుడు సారీ అని చెప్పే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నోళ్ళు అయినా సరే ఏం చెప్పగలగాలి? సారీ. చాలా మంది పిల్లలకి సారీ చెప్పడం ఇష్టం ఉండదు. తెలుసా మీకు? వాళ్ళు ఎంత ఉంటారో. సారీ చెప్పంటే యాటిట్యూడా అంతేనా అంటున్నారు. ఇప్పుడు దాన్ని యాటిట్యూడ్ అని అంటారు. పూర్వం పొగరని వాళ్ళే, ఇప్పుడైతే యాటిట్యూడ్ అంట. ప్రతిదానికి యాటిట్యూడ్ అంట. యాటిట్యూడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే చూడో కానీ నాశనానికి నడుపుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబాలను విడగొట్టేస్తుంది అటువంటి యాటిట్యూడ్. ఎందుకండి మనకి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేవుడా, అడ్మిట్ యువర్ మిస్టేక్స్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. తప్పు జరిగినప్పుడు నీ భార్యనైనా కావచ్చు, నీ భర్త సారీ. సింపుల్. ఇట్ మేక్స్ లైఫ్ ఈజీ. ప్రియదేవుడా, ప్రతి విషయంలో కూడా నేను చేశాను నా వల్లనే కంటే బై గాడ్, విత్ గాడ్, దేవుని నామానికి మహిమ చెల్లించాలంట. ప్రియదేవుడా, 3 ఉదాహరణలు చెప్తాను. అబ్రహాం గారు కదండి, దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, కానీ దేవుని యొక్క ఆలోచనకు లోబడి తన్ను తాను ముందుకెళ్ళిపోయాడు. అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుడా, దావీదు విషయంకి వచ్చేటప్పటికల్లా దావీదు తప్పు చేస్తున్నప్పుడు దాచుకోలేదు, కానీ దేవుని ఎదుట దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆయన దేవుడయ్యుండి గెత్సెమనే తోటలో దేవుని చిత్తము తన జీవితంలో జరిగించడానికి తన్ను తాను అప్పగించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుడా, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుట అంటే నీ ఆలోచన, నీకున్న ప్రణాళికల కంటే దేవుని చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా కదండి. ఇప్పుడు ఒకవేళ నన్ను అడిగారు అనుకోండి, పాస్టర్ గారు మీ ఆలోచన ఏంటండి, నెక్స్ట్ ఏం చేస్తారంటే కదండి, నా ఆలోచన ఏంటంటే, నేను చేసే ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పటికల్లా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో ఆ పనిని పూర్తి చేసి వెళ్ళిపోవాలంతే. అది నా ఆశ. ఈ లోకంలో కదండి ఏదో ఒకరోజు వెళ్ళిపోతాను కదా, అనిల్ కమాన్ అంటే ఎస్ లార్డ్ అనుకొని వెళ్ళిపోవడమే. నేను ఉంటాను ప్రభా అనడానికి ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఆశ నేను చెప్తున్నాను ప్రియదేవుడా, దేవుడు నన్ను సేవకు పిలిచి ఏ ఆలోచనతో నన్ను ఇక్కడ పెట్టాడో దాన్ని నేను పూర్తి చేయాలి. అంతే తప్ప వేరొక ఆలోచన ఏమీ నాకు లేదు. ఇల్లు కొనుక్కుంటారా, స్థలం కొంటారా, ఇల్లు ఇదియా ఏమో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారు మారుస్తానో, బండి మారుస్తానో, ఇల్లు మారుస్తానో, ఏం మారుస్తానో తెలీదు. అన్నీ ఆయన ఇస్తే, ఆయన ఏమనుకుంటే అదే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరుక్షణం దేవుడు అనిలో చాలు, యు హావ్ డన్, కమాన్ అన్నాడు అనుకోండి, వెరీ నైస్, దేవునికి స్తోత్రం కలుగును గాక, వెళ్ళిపోయేందుకు రెడీగా ఉన్నాను. అర్థమవుతుందండి. నా ఆశ ఆయన చిత్తము, నాకంటూ ఇది చేయాలని దేవుడు ఏదైనా పని అప్పగించినప్పుడు దానిలో ఆలోచన అంతే. ఇది ఎలా చేయగలను, ఇప్పుడు చర్చ్ని అప్పగించాడు, ఇందులో ఎలా చేయగలను దేవుని చిత్తానుసారముగా అది ఆలోచిస్తాను తప్ప ఇలా చేయాలి అలా చేయాలి నథింగ్ డూయింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో నడుచుట, దేవునితో నీ జీవితము దేవునితో నడిచినప్పుడు. ఒక చిన్న కథ చెప్తాను ప్రియదేవుడా, చెప్పమంటారా? పర్లేదా? ఒకసారి ఒక చిన్న అబ్బాయికి వాళ్ళ నాన్నగారు చిన్న దీపం ఇచ్చారంట. దీపం తెలుసు కదా, చిన్న దీపం ఇచ్చి దానిన మనము ఈ అడవిని దాటి అటుపక్క వెళ్దాం అన్నారంట. అడవిని దాటి అటుపక్క వెళ్దామంటే అప్పుడు చిన్నోడు తెలివైన వాళ్ళు కదా, చిన్నపిల్లలందరూ అన్నాడంట, డాడీ ఈ దీపం పెద్దగా వెలుగవదు, ఏమవదు,
పెద్దగా వెలుగవదు, చిన్న వెలుగే వస్తుందంటే అయినా పర్లేదు, నువ్వు నాతో నడన్నాడంట. నాతో నడన్నాడంట అంటే ఈ చిన్నోడు ఆ చిన్న దీపము ఒక్కొక్క అడుగుకి కనబడుతుంది. చిన్నపిల్లలు ఉండలేరు కదా, తడదడం పరిగెట్టి ఆ చీకట్లో దబ్బుని పడిపోతుండేవాడు. మళ్ళీ వాళ్ళ డాడీ తను మళ్ళీ పరిగెట్టి పడిపోతుండేవాడంట. అదే అప్పుడు వాళ్ళ డాడీ అన్నారంట, డే నువ్వు నాతో హల్లెలూయా. చిన్న దీపము ఒక్కొక్క అడుగు వేయడానికి. ఇదేమిటలా దేవుడు కూడా అంటున్న మాట ఏమిటంటే, వెరీ నెక్స్ట్ స్టెప్ వేయడానికి నేను నిన్ను నడిపిస్తున్నాను, నీతో పాటు నడిచేవాడిని నేను. నన్ను వెంబడిస్తే నువ్వు గమ్యాన్ని సేఫ్గా చేరుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇఫ్ యు వాక్ విత్ మీ యు విల్ రీచ్ ద డెస్టినీ సేఫ్లీ. నువ్వు నాతో నడిస్తే, నువ్వు నన్ను దాటి పరిగెడుతున్నప్పుడల్లా దెబ్బలు తింటావు. నువ్వు నన్ను దాటి పరిగెట్టినప్పుడల్లా, ఇఫ్ యు ఆర్ విత్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేమిటలా ఈ వాక్యం అంతా ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఒక మాట దేవుడిచ్చిన తలంపు నేను మీతో ఉంచాలని ఆశపడుతున్నాను. Having Jesus means not to have everything you want from him. Having Jesus means being Jesus. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తును కలిగి ఉండుట అంటే దేవుని దగ్గర నుంచి నీకు కావలసినవన్నీ పొందుకోవడానికి కాదు, కానీ క్రీస్తును కలిగి ఉండుట అంటే క్రీస్తు వలె ఉండుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Having Jesus means not to have everything you want from him. Having Jesus means being జీసస్. క్రీస్తును కలిగి ఉండుట అంటే క్రీస్తు దగ్గర నుంచి దేవా ఇదివు అదివు, ఇది కావాలి అది కావాలి, ఇది చేయు అది చేయు, అది కాదు, క్రీస్తు వలె ఉండుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేమిటరా, దేవుడు ఆశపడుతున్నది ఇంతే కదా. వెరీ సింపుల్ థింగ్. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి, అనగా నీకు కలిగిన దాన్ని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకొనకుండా దేవునికి లోబడుతూ దేవునితో కలిసి నడుచుట. ఇంతే కదా దేవుడు అడుగుచున్నాడు. దేవుని సంగమా, యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించుకోగలవా? లేచి నిలబడదామా, ప్రార్థన చేసుకుందాం. మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీరు ఇచ్చిన మాటని బిడ్డలతో పంచుకున్నారు ప్రభా. మీ సహాయం దయచేయండి, మీ దయను కనపరచండి నాయన. అయ్యా, మా నుండి ఆయన ధనము, బంగారము, వెండిని ఆశించట్లేదు, కానీ అయ్యా మంచి ప్రవర్తన కలిగి మీతో కలిసి జీవించే ఆ జీవితాన్ని నువ్వు అడుగుతున్నావయ్యా నాయన. ఈ లోకమును వెంబడించి లోకమును ప్రేమించే కంటే అయ్యా నిన్ను ప్రేమించి మిమ్మల్ని హత్తుకొని మీతో నడిచేలాగున్నా సంఘమును దీవించమని అడుగుచున్నాను, సంఘమును ఆశీర్వదించమని అడుగుచున్నాను, సంఘమును బలపరచమని అడుగుచున్నాను ప్రభువా. మా జీవన విధానమును మార్చమని అడుగుచున్నాను. లోకమును హత్తుకొని లోకమును ప్రేమించి లోకానుసారముగా జీవించే ఆ జీవితము నుంచి విడిపించమని అడుగుచున్నాను నాయన. నిన్ను మాత్రమే చూపించే ఆ మంచి జీవితాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను. మీ చేత కనికరించబడి ఇతరులను కనికరించే జీవితాన్ని దయచేయండి. అట్టి కృప మా ఇట్లా విస్తరింపచేయండి. అట్టి స్వభావమును మాకు దయచేయండి. మాలో ఉన్న గర్వము, కోపము, ద్వేషముల నుంచి విడిపించండి నాయన. సమాధానము కలిగి జీవించలాగిన కృపను దయచేసి మహిమ పొందండి. తిరిగి వెళ్తుండగా ఈ బిడ్డలందరూ క్షేమకరంగా వారి గృహంలో చేరి ఈ మాట వారి హృదయంలో ఫలించి నాయన చక్కని నడవడి కలిగి నీ ఎదుట నిందారహితముగా జీవించే కృపణ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.